తెలివైన నక్క మరియు బుజ్జి ఎలుక కిట్టు కథ. ఒక చిన్న అడవిలో బోలెడన్ని జంతువులు కలిసి సంతోషంగా నివసించేవి. అక్కడ ఒక తెలివైన నక్క ఉండేది. అది చాలా జిత్తులమారి ఎప్పుడూ ఇతర జంతువులను మోసం చేసి తనకు కావాల్సిన దాన్ని దొంగిలించుకునేది. అదే అడవిలో చిన్న ఎలుకల గుంపు కూడా ఉండేది. వాటిలో కిట్టు అనే ఓ చురుకైన ఎలుక చాలా తెలివైనది. ఒకరోజు నక్కకు బాగా ఆకలి వేసింది. కాని ఆ రోజు అడవిలో తినేందుకు ఏమీ దొరకలేదు. అప్పుడు నక్క దాని తెలివిని ఉపయోగించి ఎలుకల్ని వలలో వేయాలని అనుకుంది. నక్క కిట్టు ఎలుక గుంపు ఉండే చోటికి వెళ్ళింది. అప్పుడు ఎలుకలు నక్కను చూసి భయంతో పారిపోవడానికి సిద్ధంగా అయ్యాయి. అయితే నక్క ముద్దుగా నవ్వుతూ నెమ్మదిగా మాయ మాటల్లో మాట్లాడసాగింది. అయ్యో మిత్రులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను ఇప్పుడు మారిపోయాను. నేను ఇక మిమ్మల్ని తినను. పైగా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని మాయ మాటలు చెప్పింది. ఎలుకలు మొదట నమ్మలేదు. కాని నక్క రోజూ వచ్చి మిఠాయి ముక్కలు, పళ్ళు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టింది. నిజంగా ఈ నక్క మారిపోయినట్టుంది అని కొంతమంది ఎలుకలు అనుకున్నాయి. కాని కిట్టు ఎలుక మాత్రం నక్కను నమ్మలేదు. ఈ నక్క మోసగాడు, దీని మీద భరోసా పెట్టడం చాలా ప్రమాదం అని అన్నాడు. కాని ఇతర ఎలుకలు నక్కను నమ్మసాగాయి. ఒక రోజు నక్క అన్ని ఎలుకలను కలిసి ఒక పెద్ద పండుగ జరుపుదామని చెప్పింది. మీ అందరికోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తాను. మీరు రాత్రి నా గుహకు రండి అని చెప్పింది. ఎలుకలు చాలా సంతోషపడ్డాయి. కాని మన కిట్టు ఎలుక మాత్రం నమ్మలేదు. నక్క నిజంగా మారిపోయిందా, లేక మమ్మల్ని వలలో వేసుకుని తినాలని అనుకుంటోందా అననుకుని నిశ్శబ్దంగా నక్క గుహ దగ్గరికి వెళ్లి చూశాడు. అకస్మాత్తుగా కిట్టు కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. నక్క నిజమైన బుద్ధి ఇదిగో అని అనుకున్నాడు. నక్క గుహలో పెద్ద పెద్ద మాంసపు ముక్కలు, ఎముకలు కనిపించాయి. నక్క ఎలుకలను బంధించి వాటిని తినాలని కుట్ర వేసిందని మన తెలివైన కిట్టుకి అర్థమైంది. కిట్టు వెంటనే తన మిత్రుల దగ్గరకు వెళ్లి అన్నీ వివరంగా చెప్పాడు. ఈ నక్క మోసగాడు, ఇది మనల్ని బంధించి తినడానికి చూస్తోంది. ఇప్పుడు మనం దీన్ని ఓడించాలి అని అన్నాడు. అప్పుడు అన్ని ఎలుకలు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశాయి. రాత్రి ఎలుకలు నక్క గుహ దగ్గరకు వచ్చాయి. నక్క చాలా సంతోషంగా వాటిని లోపలికి ఆహ్వానించింది. బాగుంది, నా పని సులభమైంది అని నక్క మదిలో అనుకుంది. అయితే ఎలుకలు లోపలికొచ్చిన వెంటనే కిట్టు ఎలుక ముందు నుంచొని నక్కతో ఇలా అన్నాడు. అమ్మో నక్క, నిన్ను చూస్తుంటే నీ వెనక ఏదో పెద్ద గొడ్డలి పడబోతున్నట్టుంది. నక్క ఒక్కసారిగా భయంతో వెనక్కి చూసింది. అదే సమయంలో అన్ని ఎలుకలు గుహలో ఉన్న పొగాకుల్ని గుచ్చి పొగ పెట్టాయి. పొగ ఎక్కువగా వ్యాపించి నక్క ఊపిరి పీల్చలేక నడవలేకపోయింది. అయ్యో, నన్ను మోసం చేశారు అని అరిచింది. అదే సమయంలో ఎలుకలు నక్క మీద దాడి చేసి దాని తోకను బలంగా కొరికేశాయి. నక్క భయంతో బయటకు పరిగెత్తి వెళ్లిపోయింది. ఆ రోజు నుండి నక్క మళ్లీ ఎలుకల దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేదు. ఎలుకల తెలివితేటల వల్ల అవి మోసాన్ని అర్థం చేసుకుని తప్పించుకున్నాయి. ఈ కథ నీతి: ఎవరైనా మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీరు తెలివిగా ఆలోచించి ముందే జాగ్రత్త పడాలి.